అతి తక్కువ ఖర్చుతో తల్లిదండ్రులవ్వాలనే మీ కలను నిజం చేస్తోంది రోహిత్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఖమ్మం. హాయ్ అండి. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు నంది రామేశ్వరరావు గారు, రియల్టర్ ఆక్సిజన్ కంపెనీ ఫౌండర్ అండ్ CEO. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద అపారమైన అనుభవం ఉంది. రామేశ్వరరావు గారితో మనం రియల్ ఎస్టేట్ ఎడ్యుకేషన్ వీడియోలని సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తూ ఉన్నాము. ఈ వీడియోలు చూస్తే మీకు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద ఒక మంచి అవగాహన వస్తుంది. మీ పెట్టుబడి కూడా మంచి ఫాస్ట్ గ్రో కావడానికి, దట్టు సేఫ్గా ఉండటానికి కూడా ఉపయోగపడుద్ది. కాబట్టి ఈ వీడియోలని ఖచ్చితంగా దీన్ని లైక్ చేయడంతో పాటు షేర్ చేయండి. ఈరోజు ఏంటంటే రెరా అప్పీలేట్ అథారిటీ అని చెప్పేసి కొత్తగా వచ్చింది. దాని గురించి అంటే విషయం అసలు అదేంటి, కొత్తగా వచ్చినటువంటి అప్పీలేట్ అథారిటీ గురించి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్, రెరా అప్పీలేట్ అథారిటీ గురించి చెప్పండి. చెప్పాలంటే ఫస్ట్ అసలు రేరా ఏంటో కనుక్కోవాలి. ఇప్పుడు నేను పలానాడు కొడుకు అంటే ఆ కొడుకు తండ్రి ఎవరో చెప్పాలి కదా. అవును. సో రేరా అప్పీలేట్ అనేది ఎక్స్టెండెడ్ బాడీ ఆఫ్ రేరా. ఓకే. రేరా అంటే ఏంటి అసలు? రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ రేరా యాక్ట్ అంటారు. అవును సార్. సో ఇందులో ఏం చేస్తారంటే అంతకుముందు మీరు చూసుకుంటే 1990sలోనూ ఆ టైంలో APREC అని పెట్టారు. అది ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ యాక్ట్, APREC. అంటే అది ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఎలక్ట్రికల్ బోర్డు ఏదైతే AP జెన్కో లేదా TS జెన్కో, TS ట్రాన్స్కో ఉన్నదో దానిపైన ఒక బాడీ, అంటే రెగ్యులేటింగ్ బాడీ. రెగ్యులేటింగ్ అంటే కంట్రోలింగ్. సెంట్రల్ గవర్నమెంట్ విల్ కంట్రోల్ స్టేట్ గవర్నమెంట్ విల్ కంట్రోల్ ది లోకల్ అథారిటీస్, అంటే మున్సిపాలిటీ అని పంచాయతీ, అంతే కదా స్ట్రక్చర్. సో రేరా అనే దాంట్లో అంటే రేరా అనేది ముఖ్యంగా డీటెయిల్గా మనం చెప్పగానే అఫిలియేట్కి వెళ్దాం. దాంట్లో ఏంటంటే ముగ్గురికి బెనిఫిట్గా అంటే ముగ్గురికి సంబంధించి మాట్లాడారు. ఒకటి బిల్డర్ తరపుని, బిల్డర్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఏ విధంగా కట్టడి చేస్తాం. రెండోది బయ్యర్గా ఏం బెనిఫిట్ ఉంటుంది. మూడోది ఏజెంట్గా ఏం పాటించాలి అనేది రేరా అనేది ఒక 14-15 పాయింట్లు స్పెసిఫై చేశారు. ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు మనం కాంటాక్ట్ చేయొచ్చు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్లో మనం చూసేది ఏంటంటే మోసాలు. రియల్ ఎస్టేట్ అన్న పేరు పెడితే ఏమవుతుంది, ఇది ఎంత చీట్ చేస్తాడు, నా దగ్గర ఎంత దోచుకుంటాడు, ఎన్ని ఇల్లీగల్ ప్రాపర్టీస్ అమ్ముతాడు, ఇదే కదా మన బ్రోకర్ అనగానే భారతదేశంలో విలువ లేదు. ఎందుకు పనికిరానోడు రియల్ ఎస్టేట్ ఏజెంట్గా పనిచేస్తాడా అని అనుకుంటారు. అది కరెక్ట్, అబ్సల్యూట్. ఒకప్పుడు సెటిల్మెంట్ అని ఉండేది. గోల్డ్ చైన్లు, కేజీ బంగారం వేసుకొని, కద్దరు బట్టలు వేసుకొని, టాటా సుమోలు దాని కబ్జా చేసి సెటిల్మెంట్ చేసి ఆయన పెళ్ళగొట్టడం, కూర్చోవడం ఏదో చేసి వచ్చారు. అది 20-30 years బ్యాక్. ఇప్పుడు రాను పబ్లిక్ ఎడ్యుకేట్ అవుతున్నారు, మీడియా ఎడ్యుకేట్ చేస్తుంది, ఎన్నో మంచి పనులు చేస్తున్నారు. సో ఎడ్యుకేట్ అవుతూ ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఒక అన్ఆర్గనైజ్ సెక్టర్ నుండి ఆర్గనైజ్ సెక్టర్ తీసుకురావడానికి ప్రయత్నాల్లో ఉన్నాము. చాలా వరకు 30 సంవత్సరాల ముందు, 20 సంవత్సరాల ముందు ఇప్పటికి చాలా అంటే మొత్తం మారిపోయింది అనలేదు. ఇన్ఫెంట్ దేర్ ఈజ్ క్రొకడైల్ ఫెస్టివల్. సో ఇప్పుడు అంతం కాదు, ఆరంభం అయితే బట్ ఇంకో 10-20-30 సంవత్సరాలు కొద్ది క్లారిటీ వస్తుంది. బ్లాక్ వైట్ అమౌంట్ కానీ, పర్మిషన్స్ కానీ, ఇవన్నీ కూడా. సో రేరాలో బిల్డర్కి కట్టడి చేయడం ఏంటంటే, బిల్డర్ చాలా వరకు సేల్ అగ్రిమెంట్ కమిట్ అవుతాడు కొన్ని, కానీ ఇవ్వరు, డెలివరీ ఇవ్వరు, స్పెసిఫికేషన్స్ ఇవ్వరు, పెనాల్టీ కట్టరు, బ్రోచర్లు మార్చేస్తారు. ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. సో ఇవన్నీ జరగకుండా ఒక రూల్ పెట్టారు. ఇప్పుడు ఏదైనా ఒక బిల్డర్ ప్రాపర్టీని మీరు మార్కెటింగ్ చాలా కమర్షియల్ యాడ్స్ చేస్తారు. ఏంటి అర్థం? మార్కెటింగ్ చేయాలంటే రేరా అనుమతి ఉండాలి. రేరా అనుమతి లేకుండా మార్కెటింగ్ చేస్తే క్రైమ్. వాళ్ళు కావాలంటే 10% ఆఫ్ ది ప్రాజెక్ట్ కాస్ట్ పెనాల్టీ పెడతారు, లేదా బిహైండ్ ది బార్స్ కూడా పెట్టే రైట్స్ ఉన్నాయి వాళ్ళకి, తప్పని ప్రూవ్ అయితే. సో జనరల్గా ప్రీ లాంచ్లో రేరా ఉండదు, DTCP ఉండదు, HMD ఉండదు. అందులో మోసాలు జరుగుతుంది. ఏముందంటే చిన్న పేపర్ చూపించి ఒక రిసిప్ట్ ఇచ్చి 90% అమౌంట్ కలెక్ట్ చేస్తారు. అట్లానే ఇవన్నీ ఏం పెట్టారంటే, నువ్వు బిల్డర్కి కండిషన్స్ ఏంటంటే, నువ్వు కలెక్ట్ చేసిన డబ్బులు 70% వరకు మనీ అమౌంట్ మాకు అకౌంట్ ఇవ్వాలి. మీ అంతా మీరు ఖర్చు పెట్టడానికి లేదు. మీ 20-30% ప్రాఫిట్ అనుకుంటే ఈ 70% ఏం చేశారు, శాలరీకి ఎంత ఖర్చు పెట్టారు, రా మెటీరియల్, అది ఆడిటర్ మానిటర్ చేసి రెరా త్రూ వెళ్ళాలి ఫండ్స్. మీరు ఎలా పడితే ఆ లెఫ్ట్ హ్యాండ్ రైట్ రిలీజ్ చేయడానికి లేదు. అది బిల్డర్ పెట్టిన డెలివరీ కానీ, స్పెసిఫికేషన్ కానీ, లేదా అమౌంట్ ఫండ్. అంతకుముందు ఏం చేసి ఫండింగ్ డైవర్ట్ అయిపోయేది. ఈ ప్రాజెక్ట్ కానీ తీసి నా సొంత అసెట్లు డెవలప్ చేసుకోవడం, లేకపోతే ఇంకో వేరే ప్రాజెక్ట్లో పెట్టడం జరిగి ఈ ప్రాజెక్టు జరగదు, ఆ ప్రాజెక్టు నా గారు అవన్నీ అవాయిడ్ చేయడం. అది రెండోది బయ్యర్ కూడా. ఎక్కడ కూడా మన చట్టాల్లో బిల్డర్ తప్పు చేస్తే ఏం చేయాలి కానీ, బయ్యర్ తప్పు చేస్తే ఏం చేయాలని ఏ చట్టంలో ఉందా? లేదు. ఇప్పుడు బయ్యర్ కూడా చట్టం తీసుకొచ్చారు. బిల్డర్ కానీ ఫైల్ ఒకవేళ బయ్యర్ కానీ ఇన్వెస్టర్ కానీ సడన్గా జాబ్ పోయో బిజినెస్ లాస్ అయ్యి కట్టలేకపోతున్నాడు అనుకోండి, EMIs,
మరి అప్పుడు బిల్డర్ క్లాస్ కదా, నీ పేరు నీ ఫ్లాట్ చేసి కన్స్ట్రక్షన్ చేశాడు. అప్పుడు బిల్డర్ వుడ్ పుట్ ఏ కేస్ అగెన్స్ట్ బయ్యర్ టు ది రేరా. మూడోది ఏజెంట్ అనేవాడు నేను చెప్పినట్టు ఎందుకు పనికిరాని స్టేజ్ పోయిందండి. ఇప్పుడు అంతా ఎడ్యుకేటెడ్, క్వాలిఫైడ్. మన అందరికంటే ఏజెంట్ కంటే బిల్డర్ కంటే కస్టమర్కి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. మీలాంటి మీడియా వాళ్ళు డిఫరెంట్ ఛానల్స్ పబ్లిక్లో బాగా ఎడ్యుకేట్ చేస్తున్నారు. వాడు కావాల్సిన దానికంటే ఎక్కువ తెలుసుకొని వస్తే కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు. నా దగ్గర చాలామంది వస్తుంది. నేను చెప్పాను, బాబు ఎన్ని ప్రాపర్టీలు చూసామంటే 50 ప్రాపర్టీలు, ఎన్ని నెలల్లో చూసామంటే 5 నెలల్లో చూసాను. ఇంకా ఆయనతో వర్క్ చేయడం వేస్ట్. బికాస్ ది బయ్యర్ డస్ నాట్ నో వాట్ హీ వాంట్స్. అది అన్నెసరీ వేస్టింగ్ ఆఫ్ టైం. 3 నుండి 5 ప్రాపర్టీలు చూడాలి. 100 ప్రాపర్టీలు 200 చూస్తే నువ్వు కొనలేవు. ఎందుకంటే రిజెక్షన్ ఈజ్ వెరీ టఫ్ ఇన్ లైఫ్. సెలక్షన్ ఈజీ అండి, రిజెక్షన్ చాలా. ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్న 10 మంది అమ్మాయిలు చూసారనుకోండి, ఏ అమ్మాయిని చేసుకుని ఒక అమ్మాయి అందంగా ఉంటుంది, ఒక అమ్మాయి డబ్బులు ఉంటుంది, ఒక అబ్బాయి జాబ్ ఉంటుంది, అసెట్స్ ఉంటాయి, ఏది రిజెక్ట్ చేస్తారు? అన్నీ కావాలి అని. సో నాకు తెలిసి 3 నుండి 5 ప్రాపర్టీలు చూసుకొని దాంట్లో ఒకటి సెలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. ఎక్కువ నాలెడ్జ్ అయినా కన్ఫ్యూజ్ అయ్యి నా దగ్గరికి వచ్చే కేసులు అన్నీ అవే, సార్ ఇన్ని చూసాను ఏం చేయాలో తెలియట్లేదు అంటారు. సో దానికోసం మన రియల్ టాక్స్లో సెల్ పెట్టింది ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ అనేది. బేసిక్గా వాట్ వీఆర్ డూయింగ్ ట్రైనింగ్ ఒకటి పెట్టేస్తే, మెంటరింగ్ ఒకటి, ట్రైనింగ్ ఒకటి, ప్రాజెక్ట్ మార్కెటింగ్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్, డిజిటల్ మార్కెటింగ్. ఎందుకు పెట్టామంటే వీఆర్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ క్రియేటింగ్ 1 lakh లీడర్స్ ఇన్ ద మార్కెట్. ఇప్పటి వరకు 15,000 మందిని ట్రైన్ చేసాం, 15,000 మందిని ప్రాపర్టీ ఓనర్స్ని చేసాం. వీఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మూవింగ్ టువర్డ్స్ 1 lakh పీపుల్. అంటే మనిషికి గవర్నమెంట్ జాబ్స్ రావటం పబ్లిక్ ఎవరికి రావట్లేదు కాబట్టి మన వీడియోలు చూసి మన దగ్గర నాలెడ్జ్ చేసి ట్రైన్ అయితే 1,00,000 నుండి 5 లక్షల దాకా ఈజీగా సంపాదించుకుంటారు. ఒక ఫస్ట్ 3 నెలలు 4 నెలలు కష్టపడాలి. తర్వాత చాలామంది ఫ్రీ ట్రైనింగ్ అట్రాక్ట్ ఉంటే అది కాకుండా చూసుకోవాలి. కమింగ్ టు రియల్ ఎస్టేట్ అప్లియేట్ అథారిటీ ఏంటంటే, ఇప్పుడు ఒక్కోసారి రేరాకి బిల్డర్కి గొడవ రావచ్చు, లేదా బిల్డర్కి కస్టమర్కి గొడవ రావచ్చు. అప్పుడు రేరా అప్లియేట్ అథారిటీ అని పెట్టారు. వర్క్షాప్ ఇందాక ఏపీఆర్ఈస్ ఎట్లేదనో ఈ అప్లియేట్, వీళ్ళకంటే ఫుల్ పవర్స్ ఉంటాయి. వీళ్ళిద్దరి మధ్య చర్చలు అంటే ఏమైనా డిఫికల్టీస్ ఉంటే, ఛాలెంజెస్ ఉంటే ఈ బాడీ విల్ టేక్ ఏ ఫైనల్ డెసిషన్. అది వాళ్ళ అథారిటీ. సో అది ఒక మంచి స్టెప్. ఎందుకంటే ఎంతవరకు సామరస్యంగా పరిష్కరించుకోవాలనేది చూస్తున్నారు. సో దీని మీద ఇంకేమైనా డీటెయిల్ కావాలంటే దే కెన్ కమ్ బ్యాక్ టు విల్ డెఫినెట్లీ హెల్ప్ దెమ్. చూశారు కదండి. ఇంకా ఏమైనా డీటెయిల్ కావాలంటే అడగండి. మీరు కామెంట్లో అడిగితే రామేశ్వరరావు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం, మళ్ళీ ఇంకొక వీడియో చేసే ప్రయత్నం చేద్దాము. ఇదే తరహా వీడియోలు వస్తాయి కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్, షేర్, కామెంట్ కంపల్సరీ చేయండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో కలుద్దాం.